ఒకటే మనం చేస్తా ఉన్నాం. మనము కోవూరు చేస్తున్నారు బలహీన వర్గాలు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఆయా గ్రామాల్లో కలిసి కట్టుగా పనిచేసి మన పోలారెడ్డి దినేష్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన యొక్క సమస్యలు, మన హక్కులు, మన విధులు, మన బాధ్యతలు గెలిపించుకునే బాధ్యత బీసీ సోదరులంతా తీసుకోవాలని కూడా ఈ 2 నెలలు కఠోరంగా మనం శ్రమ చేయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బీసీ, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. అతిథులుగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ప్రధాన గీత కార్మికులుగా తాటి చెట్టుని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించాం. పొడవలు తయారు చేశాం, మంచం తయారు చేశాం, గుణపం తయారు చేశాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు జోష్ కనిపించాలా, ఒకసారి పెద్దగా చెప్పాలా. జై హో బీసీ. తీసుకెళ్తాను, మేము చేసే కార్యక్రమాలు తీసుకెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అవును, ఖచ్చితంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అలాగే మైనార్టీలు వాళ్ళ మీద జరిగిన దాడులు, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి ఖచ్చితంగా ప్రచారకర్తలుగా మీరు చేస్తున్న మీ స్వభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు మీరు గద్దె దిగిపోవడానికి కారణంగా మీరందరూ కూడా నిలబడుతున్నారు. గతంలో మనం చూసాం, బీసీ సప్లా నిధులు, ఎస్టీ సప్లా నిధులు, మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఏమైనాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిలదీస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని వాళ్ళు చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని వర్గాల అలాగే అన్ని పోర్ట్ఫోలియో మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చాడు అంటాడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అలాగే మైనార్టీలకి కార్పొరేషన్ లోన్లు ఇస్తే వాళ్ళు దుర్వినియోగం చేస్తారు, వాళ్ళన్ని సద్వినియోగం చేయకుండా వాళ్ళందరూ కూడా ఇవాళ అవన్నీ కూడా దుర్వినియోగం చేస్తారని చెప్పి ఇవాళ బీసీల, ఎస్సీల, ఎస్టీల, మైనార్టీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి వచ్చి బీసీలని చైతన్యపరిచి మనకు జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అందరూ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మీకు మన మీద జరుగుతున్న దాడుల గురించి చెప్పడం జరిగింది, మన మీద జరుగుతున్న అన్యాయం గురించి చెప్పడం జరిగింది. మీరు ఒకసారి దాదాపు 6,000 మంది బీసీల మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చిన తర్వాత. అలానే 600 బీసీల మీద దాడులు జరగడం జరిగింది. అలానే 30 మంది బీసీలు ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల బలిపడి వాళ్ళందరూ కూడా హత్యగా పడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా బీసీలకి అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ కూడా అధికారం రాగానే మళ్ళీ కూడా బీసీలకి అండగా నిలుస్తామని చెప్పి ఈ రోజున ఈ జేఓబీసీ కార్యక్రమ సాక్ష్యాన్ని అందరూ కూడా నేను చెప్పడం జరుగుతుంది. మన బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతుంది. ఎవరైనా బీసీల మీద ఖచ్చితంగా ఆ చట్టాలు మనల్ని పరిరక్షిస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఈ యొక్క జేఓబీసీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 2019లో ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ ఏర్పడిన నాటి నుండి కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మీద ఎక్కువగా దాడులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే బీసీ వర్గాలు కానీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి పక్షంగా ఈ జైహో బీసీ మహాసభల ద్వారా ఈ రాష్ట్రంలో ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళైతే తెలుగుదేశం పార్టీకి అండగా దండగా వెన్నెముకలాగా ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల ప్రజలను తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి 2019లో ఏ తప్పు చేశారో, ఏ పొరపాటు అయితే చేశారో ఆ పొరపాటు తిరిగి పునరావృతం కాకుండా 2024 ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ వ్యతిరేక విధానాలను బలహీన వర్గాలలోకి తీసుకెళ్లి మొత్తం నెల్లూరు పార్లమెంట్లో 7 అసెంబ్లీల్లో కూడా ఈ జేహో బీసీ యాత్ర ద్వారా ప్రచారం చేసి బలహీన వర్గాలను చైతన్యం చేసి 2024 ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకును ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పడే విధంగా చేసే ప్రయత్నంలోనే ఈ జేహో బీసీ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము తెలియజేసుకుంటున్నాం.
2019 ఎన్నికల్లో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అంటేనే బలహీన వర్గాల పార్టీ, బలహీన వర్గాలంటేనే తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి బలహీన వర్గాల వ్యక్తులు 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మా మాటలు నమ్మి, వాగ్దానాలు నమ్మి పొరపాటు చేశారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలందరూ పశ్చాత్తాపడుతున్నారు. మనం 2019లో మనం పొరపాటు చేసాం, మన సొంత పార్టీని మనం ఓడించుకున్నాం, మన సొంత ఇల్లు లాంటి, మన పుట్టి ఇల్లు లాంటి తెలుగుదేశం పార్టీని మనం ఓడించుకున్నాం అని చెప్పి ఒక పశ్చాత్తాపంలో ఈరోజు ఇది బలహీన వర్గాల ప్రజలందరూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క మళ్ళా తిరిగి 2024 ఎన్నికల్లో తిరిగి కూడా మోసం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీసీ సాధికార యాత్రలు చేస్తున్నారు. నేను ఇటు ఉదగిరి పోతూ ఇక్కడ బుచ్చులున్న సాధికార యాత్రలు చూసా. సాధికార యాత్ర రథం మీద 19 మంది 20 మంది ఉంటే 3 బీసీలు 17 మంది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాల వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళ రథం మీద పెట్టుకొని వాళ్ళు మీ బీసీ సాధికార యాత్ర అంటున్నారు. బీసీ సాధికార యాత్రలకు ఎక్కడ బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే దాఖలాలు లేవు. కేవలం వాలంటీర్ల ద్వారా బలవంతం తీసుకొస్తే వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మేము చేసినటువంటి బీసీ జీహో యాత్రలకు మా బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారంటే బలహీన వర్గాల చూపు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా, ఎన్ని వాగ్దానాలు చేసినా నమ్మే పరిస్థితి లేదు. బలహీన వర్గాలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. 2024 ఎన్నికల్లో 160 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారిని బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రిగా చూసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.